ఇక్కడ ఇందుర్తి గ్రామంలో ఉన్నాం ప్రజెంట్. మనం అగ్రి గ్రాన్యువల్స్ ప్లస్ అగ్రి 82 మన ఈ గ్రాన్యువల్స్ ప్లస్ పొలంకి ఇచ్చాము ఇందులో. ఓకే, ఇది దాదాపు నెల అవుతుంది వేసి. ఇదేమో మనకు అగ్రి గ్రాన్యువల్స్ ఇట్లా చల్లని పొలం, వేరే కెమికల్స్ చల్లిన వాళ్ళు, మనది మొత్తం ఆర్గానిక్ చల్లిన పొలం. ఒకసారి దానికి దీనికి తేడా చూడండి. ఒకే రోజు నాటేశారు, దానికి దీనికి తేడా ఒకసారి చూడండి. అవునవును, ఇక్కడ క్లియర్గా స్పష్టంగా కనిపిస్తుంది మనకి. ఇది కొంచెం పల్చగా ఉంది మొత్తం. మనకు ఇక్కడ మంచి గుబురుగా ఉంది. మన అగ్రి హ్యూమిక్ గ్రాన్యూల్స్ అండ్ అగ్రి 82 రెండు కలిపి ఇక్కడ శ్రీనివాస్ అనే రైతు మనకు చల్లిండు. ఇదేమో వేరే గ్రాన్యువల్స్ వాళ్ళు చల్లుకున్నది, బట్ పెద్దగా ఏం లేదు, అంతా పల్చగా ఉంది. అక్కడక్కడ ఎర్రగా ఉంది, కలర్ కూడా కొంచెం ఎల్లోయిష్గానే ఉంది. ఇదైతే కంప్లీట్గా గ్రీన్ వచ్చేసింది. కాబట్టి స్పష్టంగా మనకు తేడానే కనబడుతుంది మన అగ్రి 82 అండ్ గ్రాన్యువల్స్ చల్లిన పొలానికి మరియు చల్లని పొలానికి. ఇప్పుడు శ్రీనివాస్ అనే రైతే తన మాటల్లోనే చెప్తారు. చెప్పండి సార్, మీరు ఎవరు సజెస్ట్ చేసిర్రు, ఎట్లా అనిపిస్తుంది మీకు వాడినందుకు? ఇది చాలా బాగుంది. ఇది మా బామ్మర్ది, ఇది చాలా బాగుంది. ఇది మా బామ్మర్ది, మేన బామ్మర్ది ప్రవీణ్ అని చెప్పిండు. ఆయన చెప్పినప్పుడు ఫస్ట్ నేను నమ్మలేదు. తర్వాత ఏం కాదు బావ, నేను చల్లుకున్నా, మన సైడ్ ఇంకో చాలా మంది చల్లుకున్నారని చెప్పిండు. చల్లుదామని చెప్పేసి చల్లిన. ఇది చల్లిన ఇప్పుడు నాది 2 ఎకరాలు. ఓకే, స్టార్టింగ్ నుంచి ఫైనల్ ఉన్న 2 ఎకరాలు ఒకటే ఈక్వల్గా ఉన్నది. చాలా బాగా వచ్చింది. ఓకే, పంట సుతం మంచిగా ఉన్నది, పచ్చదనంగా మంచిగా ఉన్నది. ఈ పక్క పొంటిది మా అన్నయ్య వాళ్ళది, మా పెద్ద బాబు. అచ్చా, మీ అన్నయ్య వాళ్ళదేనా? ఓకే, వాళ్ళది. అది పట్టిర చల్లిండి అట్లా. ఓకే, అది అట్లున్నది. అది ఇది ఒకటే నాడు మంది చల్లినాం, అది ఇది ఒకటే నాడు నాటే. ఒకటే నాడు.